హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో జరిగే జగన్నాథ రథయాత్ర గురించి, ప్రారంభం ముగింపు తేదీలు, జగన్నాథ రథయాత్రలో జరిగే ఉత్సవాల్లో ముఖ్యమైన స్నానయాత్ర హేరా పంచమి గురించి తెలుసుకుందాం. పూరి ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వము పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని పిలిచేవారు. ఈ ఆలయము చార్ధం పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఒరిస్సాలోని పూరిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ జగన్నాథ రథయాత్ర ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేయడము ఇక్కడి ప్రత్యేకత. పూరి జగన్నాథ ఆలయంలో జగన్నాథుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గొప్ప రథయాత్ర. అందుకే బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం లాంటి పురాణాల్లో సైతం ఈ రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం కొత్త కలపతో ఈ రథాలను తయారు చేయడము ఈ రథయాత్రలో మరో ప్రత్యేకత. ఉత్సవ విగ్రహాలకు బదులుగా సాక్షాత్ గర్భగుడిలో ఉండే విగ్రహమూర్తులని జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవులను ప్రత్యేకంగా తయారు చేసిన రథాలలో ఒరిస్సాలోని పూరి వీధుల గుండా ఊరేగించడం ఇక్కడ విశేషం. ప్రతి సంవత్సరం ఆషాఢమాసం శుక్లపక్షం విదియ తిథి నుంచి పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఈ 2025 సంవత్సరంలో రథయాత్ర జూన్ 27వ తేదీన ప్రారంభమవుతుంది. పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగితే 1000 యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రపంచవ్యాప్తంగా భక్తులు లక్షల సంఖ్యలో ఈ యాత్రలో పాల్గొంటారు. వేలాది మంది భక్తులే ఈ రథాన్ని లాగుతారు. ఈ రథయాత్రలో పాల్గొని రథాన్ని లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని భక్తుల నమ్మకం. మొత్తం 9 రోజులు ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవులను 3 వేర్వేరు రథాలలో ఊరేగించడం జరుగుతుంది. కొన్ని పురాణాల ప్రకారం శ్రీకృష్ణునికి తన జన్మస్థలమైన బృందావనానికి వెళ్ళాలని ఉంటుందని, అందుకే సంవత్సరానికి ఒకసారి కృష్ణుని కోరిక తీర్చడానికే ఈ రథయాత్ర జరుపుతారని అంటారు. ఈ రథయాత్ర జరపటానికి 15 రోజుల ముందే జ్యేష్ఠ పూర్ణిమ రోజు స్నానయాత్ర జరుపుతారు. ఆ రోజు గర్భాలయంలోని పెద్ద మూర్తులను బయటకు తీసుకువచ్చి ఆనంద బజార్లోని స్నానవేది వద్దకు తీసుకువెళ్తారు. స్నానవేది మీద చిన్న చిన్న వేదికలు ఉంటాయి. ఒక చోట పరమాత్ముని, ఒక చోట సుభద్రను, మరొక చోట బలభద్రుని, ఒక చోట సుదర్శుని తీసుకువచ్చి 108 కలశాలతో పవిత్రమైన జలంతో అభిషేకం చేస్తారు. తర్వాత గణపతి భట్టు అనే భక్తుని జ్ఞాపకార్థము జగన్నాథునికి గణపతి వేషం వేస్తారు. చల్లని నీటితో స్నానం చేయించటం వలన 3 మూర్తులు అస్వస్థతకు గురయ్యారని, జ్వరం వచ్చిందని పూజారులు ప్రకటిస్తారు. తర్వాత 3 మూర్తులను వైద్య గృహానికి తరలిస్తారు. 15 రోజుల పాటు అక్కడే ఉంచి సఫర్యలు చేస్తారు. ఆలయ ఆయుర్వేద వైద్యులు వివిధ రకాల మూలికా ఔషధాలతో చికిత్స కొనసాగిస్తారు. ఈ 15 రోజులు జగన్నాథుని దర్శనాలుండవు, పూజలుండవు. ఈ 15 రోజులు జగన్నాథుని దర్శనాలు నిలిపివేస్తారు. స్వామికి ప్రతిరోజు సమర్పించే నైవేద్యాలు కూడా సమర్పించరు. ఈ 15 రోజులను అనాసారగా పిలుస్తారు. 15 రోజుల తర్వాత దేవతామూర్తులకు నయమైపోయిందని రాజవైద్యులు ప్రకటిస్తారు. రథయాత్ర జరపటానికి ముందే జగన్నాథుడు దర్శనమిస్తాడు. దీన్నే నవయవ్వన దర్శనం అంటారు. తర్వాత రథయాత్ర ప్రారంభిస్తారు. ఆషాఢమాసం శుక్లపక్షం విదియ తిథి మధ్యాహ్నము 12 గంటలకు ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవులను 3 వేర్వేరు ప్రత్యేకమైన రథాల్లో ఊరేగిస్తారు. జగన్నాథుని రథం పేరు నందిఘోష్. ఈ రథానికి 16 చక్రాలుండి 44 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఎరుపు, పసుపు వస్త్రాలతో కనిపించే స్వామివారి రథం. బలభద్రుని రథం పేరు తలధ్వజ. అలాగే సుభద్రాదేవి రథం పేరు దర్పదలన. ఈ రథాలన్నిటికీ 4 గుర్రాలుంటాయి. ప్రతి సంవత్సరం కొత్త కలపతో ఈ రథాలను తయారు చేస్తారు. వేలాది మంది భక్తులే ఈ రథాన్ని లాగుతారు. ఈ రథయాత్రలో రథం లాగిన భక్తులు మోక్షాన్ని పొందుతారని భక్తుల విశ్వాసం. ఈ రథయాత్ర జగన్నాథుని ఆలయమైన శ్రీమందిరం నుంచి గుండీచా ఆలయానికి బయలుదేరుతుంది. లక్షలాది మంది భక్తజనుల నడుమ
ఈ జగన్నాథ రథయాత్ర నెమ్మదిగా సాగుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఆలయం నుంచి గుండీచా ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు భక్తులు భక్తితో రథాన్ని లాగుతూ ఉంటారు. ఈ 3 రథాలు గుండీచా ఆలయం చేరుకున్న తర్వాత విశేషమైన పూజలు నిర్వహించి ఆలయం లోపలికి జగన్నాథుని, బలభద్రుని, సుభద్రాదేవులను తీసుకువెళతారు. దేవతామూర్తులకు ఇక్కడే 7 రోజులు పూజలు చేస్తారు. 7 రోజులు పూర్తయిన తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవులు జగన్నాథ ఆలయం చేరుకుంటారు. దీన్నే తిరుగు ప్రయాణము, బహుదా యాత్రగా పిలుస్తారు. రథయాత్ర జరిగినప్పుడు భక్తులు రథాన్ని ఎలా లాగుతారో బహుదా యాత్రలో కూడా భక్తులు భక్తితో రథాన్ని లాగుతూ ఉంటారు. జగన్నాథ రథయాత్ర సందర్భంగా రథయాత్రకు ముందు, రథయాత్ర తర్వాత 12 ఉత్సవాలు జరుగుతాయి. జూన్ 27వ తేదీన మొదలైన రథయాత్ర జూలై 8వ తేదీతో ముగుస్తుంది. హేరా పంచమి జూలై 1వ తేదీన ఉండబోతుంది. గుండీచా ఆలయంలోని సంధ్యా దర్శనము జూలై 3వ తేదీన జరుగుతుంది. బహుదా యాత్ర జూలై 5వ తేదీ శనివారం నిర్వహిస్తున్నారు. జగన్నాథుని రథయాత్రలో 3వ రోజున వచ్చే హేరా పంచమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్నే హేరా పంచమి అంటారు. జగన్నాథుని గురించి లక్ష్మీదేవి ఎదురు చూసి జగన్నాథుడు రాకపోయేసరికి లక్ష్మీదేవి ఆలయం నుండి గుండీచా ఆలయానికి బయలుదేరుతుంది. లక్ష్మీదేవిని కూడా అలంకరించి ఘనంగా ఊరేగిస్తూ గుండీచా మందిరానికి తీసుకువెళ్తారు. సాయంత్రానికి పల్లకి గుండీచా మందిరానికి చేరుకుంటుంది. దీన్నే హేరా పంచమి అంటారు. లక్ష్మీదేవిని చూసి స్వామివారు వెంటనే వస్తానని చెప్పి తలుపులు మూసేయిస్తాడు. అది చూసి లక్ష్మీదేవి ఆగ్రహంతో దేవాలయానికి తిరిగి వెళ్తూ జగన్నాథ రథచక్రం విరగ్గొడుతుంది. అక్కడే ఉన్న సారథి చేయి కూడా విరగ్గొడుతుంది. లక్ష్మీదేవి తిరిగి ఆలయానికి వెళ్ళిపోతుంది. జగన్నాథునిచే కోపంలో ఉన్న దేవతను శాంతింపచేసే సాంప్రదాయం కూడా ఉంది. బహుదా యాత్రలో ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుంటాయి. ఆ రోజు రథాలు ఆలయం బయటే ఉంచుతారు. ఏకాదశి రోజు ఆలయం తలుపులు మూసేస్తారు. ఆ తర్వాత 3 మూర్తులకు స్నానం చేయించి నగలతో అలంకరించిన తరువాతే విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.